మేడ్ ఇన్ ఇండియా విభాగంలో మన ఇండియన్ రైల్వేస్ పెద్ద ఎత్తున వందే భారత్ ట్రైన్స్ని లాంచ్ చేయడం జరిగింది. ఈ వందే భారత్ ట్రైన్స్ వచ్చిన దగ్గర నుంచి మనం కొంచెం డెస్టినేషన్కి చాలా తక్కువ టైంలోనే రీచ్ అవ్వడం జరుగుతుంది. సో కొంచెం ఎక్స్పెన్సివ్ అయినప్పటికి కూడా ఎవరైతే డెస్టినేషన్కి త్వరగా వెళ్ళాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళు ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ని మేజర్గా చూస్ చేసుకోవడం జరుగుతుంది. అలాగే మన నరేంద్ర మోడీ గారు కూడా కొంచెం అగ్రెసివ్గా వందే భారత్ ట్రైన్స్ మీద కాన్సన్ట్రేట్ చేసి సో ఈ రానున్న సంవత్సరాల్లో ఈ వందే భారత్ ట్రైన్స్ ఎక్కువగా మన భారతదేశంలో ప్రవేశపెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో మన ఆంధ్రప్రదేశ్కి ఒక కొత్త వందే భారత్ ట్రైన్ రాబోతుంది. ఒకసారి వివరాలు చూద్దాం. ఏపీకి మరో వందే భారత్ రైలు. తెలుగు రాష్ట్రాల్లో వందే భారత్ రైళ్లకు భారీగా ఆదరణ పెరుగుతుంది. సో మళ్ళీ కూడా చాలామంది ట్రావెల్ చేస్తున్నాము. కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది, అలాగే ఫాస్ట్గా డెస్టినేషన్ రీచ్ అవుతున్న ఉద్దేశంతో కొంచెం ఖర్చుకు వెనకాడకుండా కూడా మన తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు చాలామంది ఈ ట్రైన్స్ని ప్రిఫర్ చేస్తున్నారు. అలాగే సికింద్రాబాద్ టు విశాఖపట్నం, విజయవాడ టు చెన్నై, విశాఖపట్నం టు భువనేశ్వర్, సికింద్రాబాద్ టు తిరుపతి, కాచిగూడ టు యశ్వంత్పూర్ వందే భారత్ రైళ్లు ఫుల్ ఆక్యుపెన్సీ దూసుకువెళ్ళిపోతున్నారు. సో ఈ ట్రైన్స్ రూట్స్లో మాత్రం ఆక్యుపెన్సీ అనేది ఎక్సలెంట్గా ఉన్నాయని చెప్పాలి. ఎక్కడ చూసినా హౌస్ఫుల్స్ నడుస్తున్నాయి. సో ప్యాసింజర్ ట్రాఫిక్ కూడా ఈ ట్రైన్స్లో ఈ రూట్స్లో కూడా మనకి ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే వందే భారత్ స్లీపర్ రైళ్లతో పాటు వందే భారత్ మెట్రో రైళ్లు కూడా త్వరలో ప్రవేశపెట్టబోతున్నట్లుగా కేంద్రం తెలిపింది. మీరు చూసుకున్నట్లయితే ప్రజెంట్ వచ్చేసరికి మన వందే భారత్ రైళ్లలో స్లీపర్ కానీ ఆ సెక్షన్ ఏమీ ఉండదు. త్వరగా డెస్టినేషన్ రీచ్ అయిపోతాం. ఓన్లీ సీటింగ్ మాత్రమే ఉంటుంది. ఆ సీటింగ్లో కూడా కంఫర్ట్ని చూస్ చేసుకుని చైర్ కార్ అని చెప్పి కొన్ని విభాగాలు ఉన్నాయి. సో ఇప్పుడు ఏమవుతుందంటే మనకి వందే భారత్లో ఆ స్లీపర్ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. సో కొంచెం కంఫర్టబుల్గా పడుకుని వెళ్ళే వెసులుబాటుని కల్పిస్తున్నారు. అలాగే ఈ స్లీపర్తో పాటు మనకి ఇక్కడ మెట్రో రైళ్లు కూడా ఈ వందే భారత్లో మెట్రో విభాగాన్ని కూడా తీసుకురాబోతున్నట్లుగా మన కేంద్ర ప్రభుత్వం తెలియజేస్తుంది. అలాగే వచ్చే జూలై నుంచి వందే మెట్రో రైలు కూడా పట్టాలెక్కన ఉండగా ఏపీకి కూడా ఒకటి కేటాయిస్తున్నట్లుగా సమాచారం. సో జూలై నుంచి వీటిని ప్రవేశపెట్టబోతున్నారు. సో అదేవిధంగా మన ఏపీకి కూడా ఒక రైలుని కేటాయిస్తున్నట్లుగా మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అందుతుంది. అలాగే తిరుపతి నుంచి చెన్నై మధ్య ఈ వందే భారత్ మెట్రో రైలు పరుగులు పెట్టనుంది. మీరు చూసుకున్నట్లయితే తిరుపతి టు చెన్నై వీళ్ళు జూలైలో ఇంట్రొడ్యూస్ చేయబోతున్నారు. సో ఫస్ట్ ట్రైన్ అయితే మాత్రం మనకి ఇక్కడ తిరుపతి నుంచి చెన్నై వరకు ఈ రూట్లో మనకి ఫస్ట్ ట్రైన్ అనేది ట్రావెల్కి సిద్ధంగా ఉంది. అలాగే 100 నుంచి 250 కిలోమీటర్ల దూరం ఉన్న నగరాల మధ్య ఈ వందే భారత్ మెట్రో సర్వీసులు ప్రవేశపెట్టినట్లు కేంద్ర రైల్వే శాఖ తెలిపింది. ఏ రూట్లో అయితే 100 నుంచి 250 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుందో ఆ రూట్లో మేజర్గా ఈ ట్రైన్స్ అనేవి రన్ చేయాలన్నట్లుగా కేంద్ర ప్రభుత్వం మనకి చెప్తుంది. అలాగే గరిష్టంగా గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే రైళ్లు కనీసం 12 బోగీలు ఉండబోతున్నాయి. దీని స్పీడ్ వచ్చేసరికి మనకి 160 కిలోమీటర్స్ పర్ అవర్గా ఉంది. అలాగే ఈ ట్రైన్కి ఇంచుమించుగా 12 బోగీలు ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. అలాగే తొలి దశలో 50 వందే భారత్ మెట్రో రైళ్లు దేశవ్యాప్తంగా అందుబాటులోకి రానున్నాయి. ఫస్ట్ ఫేజ్లో మనకి వందే భారత్ ట్రైన్స్ 50 ట్రైన్స్ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నట్లుగా మనకు తెలుస్తుంది ఇక్కడ.